ఈసారి కూడా రాజకీయాలు మాట్లాడేటప్పుడు కనీసం ఆంధ్రప్రదేశ్లో సొంత ఇల్లు ఉందా చంద్రబాబు నాయుడుకి అనేది ప్రతిపక్షం అయితే ఆరోపిస్తుంది. ఇప్పటివరకు సొంత ఇల్లు అయితే లేదు, కరకట్ట మీద నివాసం ఉంటున్నారని చెప్పే ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పేందుకు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాంతంలోనే నేలపాడు గ్రామంలో సొంత నివాసం అయితే ఏర్పరచుకోబోతున్నారు. త్వరలో ఏదైతే ఉందో ఈ నేలపాడులోనే దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో ఇంటి పనులు అయితే ఇంటి పనులు అయితే నిర్మాణం పనులు అయితే సర్వేకం జరుగుతున్నాయి. దాదాపు మనం విజువల్లో చూసుకోవచ్చు. నేలపాడుకు సంబంధించి ఈ ప్రాంతంలో సీరియాక్సెస్ రోడ్ E6 రోడ్డుకు సంబంధించి రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఈ ప్రాంతంలో 5 ఎకరాల స్థలాన్ని అయితే భూమిని రైతుల దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. ఇది 5 ఎకరాల్లో దాదాపు 1/2 ఎకరం పరిధిలోనే ఇంటి నిర్మాణం అయితే చేశారు. దాదాపు 2 ఫ్లోర్లకు సంబంధించి ఇంటి నిర్మాణం చేశారు. దాంతోపాటుగా సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వారికి సెక్యూరిటీ సిబ్బందికి నివాసాలకు సంబంధించిన రూమ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా 2 మీటింగ్ హాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా మిగతా స్థలం అంతా కూడా గార్డెన్కి కేటాయించడం జరిగింది. దాదాపు స్థల విస్తీర్ణం అయితే చూసుకుంటే మొత్తం 5 ఎకరాల్లో అయితే ఉంటుంది. 5 ఎకరాల్లో 1/2 ఎకరం మాత్రమే ఇంటిని నిర్మాణం అయితే చేశారు 2 ఫ్లోర్లకు సంబంధించి. ఈ 2 ఫ్లోర్లకు సంబంధించి కూడా చూస్తే దాంతోపాటుగా ఆ ఇంట్లోనే ఆ 2 ఫ్లోర్లోనే అటాచ్డ్గా 2 మీటింగ్ హాల్ ఏర్పాటు చేశారు. వీఐపీ ఎవరైతే ఉన్నారో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కానీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలన్నా ఇక్కడి నుంచి ఏర్పాటు చేసుకుందుకు దానికి సంబంధించి నిర్మాణం అయితే చేశారు. ఇప్పటికే ఈ నేలపాడుకు సంబంధించినటువంటి దీనికి సమీపంలోనే ఏదైతే చంద్రబాబు నాయుడు నివాసం ఉందో దీనికి బ్యాక్ సైడే కోతవేటు దూరంలోనే ఈ E6 రోడ్డుకు సంబంధించి పక్కనే హైకోర్టు భవనం అయితే ఉంది. హైకోర్టు భవనం పక్కనే హైకోర్టు న్యాయమూర్తుల భవనాలు అయితే ఉన్నాయి. దీని పక్కన ఉన్నటువంటి E6 రోడ్డుకి ఆనుకొని చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంది. ఈ నివాసానికి కోతవేటు దూరంలోనే ముందుగా వెలగపూడి సచివాలయం అయితే ఉన్నాయి. ఈ వెలగపూడికి నేలపాడికి సమీపంలో మధ్యలోనే ఈ చంద్రబాబు నాయుడు గారి నివాసం అయితే ఉంది. రాజకీయాలు మాట్లాడేటప్పుడు ప్రతిపక్షానికి కనీసం నీకు ఆంధ్రప్రదేశ్లో ఇల్లుందా అని పదే చెప్పేటువంటి వారికి ఇదొక సమాధానం చెప్పాలి. ఏదైతే ఉందో మరికొద్ది రోజుల్లోనే ఈ రాజధాని ప్రాంతంలోనే చంద్రబాబు నాయుడు గారి నివాసం ఆ కరకట్ట నుంచి మరలా ఇక్కడికి నేలపాడు తన సొంత ఇంటి నుంచి ఇక్కడికే వచ్చి ఎక్కడి నుంచి అమరావతిలో ఉంటారని చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ అని చెప్పాలి. ఎవరైతే ఉందో చెప్పేవారికి ప్రతి ఒక్కరు కూడా ఇదే ఒక ఉదాహరణ అని చెప్పాలి. అమరావతిలో నీకు సొంత ఇల్లు ఉందా అనేవారికి ఇదే చంద్రబాబు నాయుడు గారు సొంత నివాసం చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ. రాబోయే రోజుల్లో త్వరలోనే ఇంటి పనుల నిర్మాణం పూర్తయిన తర్వాత అతి త్వరలోనే ఇక్కడికి కుటుంబ సమేతంగా ఇక్కడ షిఫ్ట్ అవుతారని చెప్పి కూడా అధికార వర్గాలు చెప్తున్నది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ నితిన్తో రాజ్ కమల్, S4 మీడియా, చంద్రబాబు నాయుడు గారి నివాసం నుంచి.